Hi friends, welcome to Diploma classes. Thank you for subscribing me and support me. We can go for the revision of integration unit 1. What do you mean by integration? ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇంటిగ్రేషన్. What do you mean by integration? Okay, unit 1. Unit 1, integration. What do you mean by integration? Integration is a reverse procedure of differentiation. Okay, reverse procedure of differentiation. For example, dy dx of sin x అంటే cos x. ఓకే, దీనికి మనం ఇంటిగ్రేషన్ చేస్తే sin x అనేది వస్తుంది. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x is equal to sin x plus c. This is the first example. Second example, dy dx of cos x. cos x కి మనకి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుందమ్మా? మైనస్ sin x వస్తుంది. మైనస్ sin x. ఓకే, నువ్వు మనం sin x కి ఇంటిగ్రేషన్ చేస్తే dx అని ఉండాలి. ఇంటిగ్రేషన్ చేస్తే sin x dx ఫార్ములా ఏంటంటే మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఇది మెయిన్ థింగ్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ఇన్వర్స్ ప్రొసీజర్ ఆర్ ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్. నౌ వీ కెన్ రైట్ ద definition and some important terms and terminology regarding to integration. మనం కొన్ని పాయింట్స్ రాసుకున్నాము, ఏదైతే ఇంపార్టెంటో అవి డెఫినేషన్స్ కూడా. ఓకే, నౌ ఇంటిగ్రేషన్ okay. Now we have types of integration or modes of integration or methodology of integration. Okay, method of integration. మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ లో మనకి 4 మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఉంది. ఆ మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫస్ట్ వన్ integration by substitution. ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. సెకండ్ వన్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ బై డికంపోజిషన్ ఆర్ పార్షల్ ఫ్రాక్షన్స్ అని అంటారు. ఇంటిగ్రేషన్ బై decomposition ఆర్ పార్షల్ ఫ్రాక్షన్స్. ఓకే, థర్డ్ వన్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ బై సక్సెసివ్ రిడక్షన్. మీన్స్ ఇదే దీని కింద, దీనిలో పార్ట్ ఇది. ఇంటిగ్రేషన్ బై సక్సెసివ్ reduction. Okay, these are the methods we learned in revision of first lesson.
ఆల్రెడీ ఐ సెడ్ ఇవన్నీ మెథడ్స్ అన్ని మనం ఈ యొక్క రివిజన్ ఆఫ్ ఫస్ట్ లెసన్ అనే హెడ్డింగ్ తో మనం నేర్చుకుంటాము. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోస్ లో, బట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద ఈచ్ మోడల్. ఓకే, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఈ వీడియోస్ లో, చాలా జాగ్రత్తగా వినండి. నో, వాట్ డూ యూ మీన్ బై ఇంటిగ్రేషన్? ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అనేది రాయాలి కదా మనం. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, అసలు మనం ఎలా డిఫైన్ చేయొచ్చు ఇంటిగ్రేషన్ ని? ఎలా డిఫైన్ చేయొచ్చు? ఇట్ ఈజ్ ఏ, ఎలా డిఫైన్ చేయొచ్చు అమ్మా? ఇట్ ఈజ్ ద ఇన్వర్స్ process differentiation TAOL. Okay, it is inverse procedure of or process of differentiation. ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్ సహా చెప్పాను కదా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లివింగ్ మై క్లాస్ and subscribe my channel, share to your friends, relatives and family members. Thank you.